బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ రిజల్ట్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి నీట్ జేఈఈ అడ్వాన్స్డ్ జేఈఈ మెయిన్స్ లో టాప్ ర్యాంక్స్ సాధించడం అంటే ఒక్క విశ్వసాయికి మాత్రమే సాధ్యం. విశ్వసాయి అంటే ఒక నమ్మకం, పిల్లల భవిష్యత్తు విశ్వసాయి బాధ్యత. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నూతన సంవత్సర మరియు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. నియర్ అన్నమయ్య సర్కిల్, మాకుంట లేఅవుట్, నెల్లూరు మరియు ఆపోజిట్ బాబు జగజ్జీవన్ రామ్ పార్క్, బైరాగి పట్టణ, తిరుపతి. సో ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అన్న. మీకు సంతోషం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. సో మీకు, మీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా సాస్ టీవీకి, అందరి యాజమాన్యానికి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరూ కూడా ఆనందంతో ఉండాలని, మీ జీవితాలలో వెలుగులు నింపాలని నూతన సంవత్సరం నాడు మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా మీ ద్వారా కావలి నియోజకవర్గానికి హ్యాపీనెస్ రావాలని, సో అందరూ కూడా సంక్షేమంతో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఈ రోజుకి అంటే అసెంబ్లీలో అధ్యక్ష అని చెప్పి ఈ రోజుకి సుమారు 190 రోజులు పూర్తయింది. అంటే 6 నెలల 10 రోజులు పూర్తయింది. సో ఈ 6 నెలల కాలంలో మీరు ఎమ్మెల్యేగా మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 సంవత్సరం నా జీవితంలో మరుపురాని సంవత్సరంగా మీరు మలుపు తిప్పినందుకు కావలి నియోజక ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రదాత, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 95 రోజులు పూర్తవుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ 12వ తేదీన, నేను ప్రమాణ స్వీకారం చేసి జూన్ 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. రాష్ట్రం అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి నాయకత్వంలో, అదేవిధంగా యువ నాయకుడైనటువంటి లోకేష్ నాయకత్వంలో ఈ 6 నెలల 10 రోజుల కాలం ఒక్క రోజులోనే పూర్తయినంతగా ఆనందాన్ని ఇచ్చింది నా వ్యక్తిగతంగా. కావాలని అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పం, నాకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజానీకానికి మేలు చేయాలనేటువంటి ఆకాంక్ష, మా నాయకుడి యొక్క ఆలోచనలు అన్నీ కలగలిపి ఈ 6 నెలల 10 రోజుల కాలంలో ఎంతో అభివృద్ధిని కావాలనిలో తీసుకురావడం జరిగింది. అందుకు నాకు మానసికంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్రజాసేవ అన్నిటికంటే గొప్ప సేవ. ఆ సేవ చేసే భాగ్యాన్ని నాకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు నాయుడు గారు నాకు అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఇంకా అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాం. కొంచెం రసవత్తంగానే ఉంటుంది ఇంటర్వ్యూ అంతా కూడా. మీరు వచ్చి రాగానే, ఎమ్మెల్యే కాగానే తుమ్మలపేంట రోడ్డు సొల్యూషన్ కానీ, ఒకవైపు కావలి ఐకాన్ స్మార్ట్ సిటీకి అడుగులు వేసే క్రమంలో కావలి ఐకాన్ కానీ, ఇవన్నీ చకచక చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన లభించింది? పర్టికులర్గా కావలి ఐకాన్ సెల్ఫీ పాయింట్ పెట్టారు కదా, దాని నుంచి ఎలాంటి స్పందన లభించింది మీకు? ముఖ్యంగా కావలి ప్రజలు శాంతి కాముకులు, ప్రశాంతతను కోరుకుంటారు, ప్రశాంతంగా జీవిస్తారు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు, ప్రతి ఒక్కరి మన్ననలు పొందడానికి ప్రయత్నం చేస్తారు కావలి ప్రజానీకం. కావలి ప్రజానీకం గత 10 సంవత్సరాలకు ముందు 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి నుంచి ఈరోజు స్వేచ్ఛగా జీవించేటట్టుగా కావలి ప్రజలకి కొత్త ప్రభుత్వం మేము అందించడం, దాని మీద ప్రజలందరూ కూడా ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈ సందర్భంలో కావలిని ప్రేమించాలి, కావలి మీద మమకారం పెరగాలి, ఈ ప్రాంత అభివృద్ధి మీద మనం కోరుకోవాలనే ఆలోచన, ఈ కావలి ప్రాంతాల్లో పుట్టి పెరిగి పెద్దవారై వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో నివసించే వారందరికీ కూడా ఈ కావలిని ఒక మార్గదర్శకంగా ఉంచాలనే ఉద్దేశంతో మొట్టమొదటి నేను ఐ లవ్ కావలి అనేటువంటి ఒక సింబాలిక్గా ఒక సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు 78 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం. ఈ జెండా నీడను మనం బతుకుతున్నాం. కాబట్టి మన ఈ జెండాని, భారతదేశ స్వాతంత్రాన్ని,
మనకు అందించిన పూర్వీకులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావలిని అభివృద్ధికి ప్రదాతలుగా ఎంతోమంది సేవలు చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా కొనియాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్నింటినీ కలగలుపుతూ ఒక సెల్ఫీ పాయింట్గా పెడితే బాగుంటుంది అనేటువంటి కార్యక్రమానికి మేము మొట్టమొదట స్వీకారం చుట్టడం, అది ప్రజలందరి మన్ననలు ఈరోజు పొందడం నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా చాలామంది కావలి మీద మమకారం పెంచుకున్నారు. కావలికి ఏదో విధ సేవ చేయాలని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న మాజీ కావలికి సంబంధించిన వాసులందరూ కూడా ఈరోజు నాతో అప్రోచ్ అవ్వటం, మేము మా స్కూల్కి కానీ మా ఊర్లో ఉన్నటువంటి టెంపుల్కి కానీ లేదా మా ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేయాల్సి వస్తే మాతో కూడా మమేకం కాండి అని వాళ్ళు కూడా అడగటం, ఇవన్నిటికీ కారణం ఆ సెల్ఫీ పాయింట్లోని ఐ లవ్ కావలి. దీన్ని 100% నేను సక్సెస్ అయ్యానని కూడా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా దానివల్ల చాలామందిలో మార్పు కూడా వచ్చింది. కావలిని ప్రేమించాలి, కావలిని అభివృద్ధి పరచాలి. ఇంకా రెండోది అభివృద్ధి కార్యక్రమాలు. నేను కావలికి ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించండి, కావలికి ఎమ్మెల్యేగా పెత్తందారి నాయకుడిగా కాదు, కావలికి సేవ చేసే సేవకుడిగా మీ అందరికీ నేను సేవకుడిగా ఉంటానని పిలుపునిచ్చిన మేరకు ఎనలేని మెజార్టీని కావలి ప్రజలు నాకు అందించారు. కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా ఈ 6 నెలల 10 రోజుల కాలంలో వీలైనంత వరకు నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నా, ప్రజలతోనే మమేకమవుతున్నా, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టాం. ముఖ్యంగా మా నాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎనలేని దీవెనలు నాకు వ్యక్తిగతంగా నాకు అందిస్తుండబట్టే ఈరోజు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నా, నాకు ఒక సంతృప్తినిచ్చేటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇదే పరంగా మీరు వీటితో పాటు పర్టికులర్గా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన పనుల మీద, చేయని పనుల మీద ఫోకస్ పెట్టారు. అంటే కంప్లీట్గా రామిరెడ్డి మీద మీరు ఫోకస్ పెట్టారని నేను అంటున్నా. అంటే అభివృద్ధిని పక్కన పెట్టి మరి ఫోకస్ పెట్టారు, దీనికి మీరేమంటారు? ప్రతాప్ రెడ్డి స్థాయి అంత ఎక్కువ కాదేమో అని నా అభిప్రాయం. కారణం 10 సంవత్సరాలు కావలి ప్రజలు ఫలాలు అనుభవించాడు తప్ప కావలి ప్రజలకు చేసిందంటూ తను ఏమీ లేదు. కావలి మీద సంపాదన ధ్యేయంగా పెట్టుకుని బతికాడు తప్ప కావలికి ఏ ఒక్క కించిత్తు పని కూడా చేసిన వ్యక్తి కాదు. మా ప్రభుత్వం అభివృద్ధి మీద ఫోకస్ పెట్టే ప్రభుత్వం. నేను కావలికి సేవకుడుగా కావలిని అభివృద్ధి చేయాలన్నటువంటి పనితనం. సో నాకు ఆయనకి కంపారిజన్ చేయడం అంత కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. నేను అభివృద్ధిని నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ముందుకు పోతున్నా, ఆయన నిరంతరం కావాలని అడ్డు పెట్టుకుని సంపాదించడానికి ప్రయత్నం చేశారు. నాది ఉత్తర ధ్రువం, అతనిది దక్షిణ ధ్రువం. కాబట్టి అది అతన్ని అంత స్థాయిలో కూడా ఊహించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే. సో ఈ గడిచిన 6 నెలలు కూడా అంటే గవర్నమెంట్ పరంగా ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పారో సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా అమలు పరచలేదు. అంటే సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా అమలు పరచలేదు. అసలు దానిపై దృష్టి పెడుతున్నారా? వచ్చే అవకాశాలు ఉన్నాయి సూపర్ 6 పథకాలన్నీ కూడా? ముఖ్యంగా సూపర్ 6 పథకాల్లో పెన్షన్ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఏవైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. సిలిండర్లు ఇవ్వటం జరిగింది. ఇంకా మిగతా కార్యక్రమం అంచెలంచెలుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే వెంటనే ఇవ్వటం కాదు, ఒక్కొక్క పథకానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ తయారు చేయాలి, ఆర్డినెన్స్ తీసుకురావాలి, అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయాలి. ఇది ఒక చట్టపరిధి. ఏదో వైసీపీలో లాగా ఏమి లేకుండా చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, రాజ్యాంగం లేదు, ఏమీ లేదు, ఏదనుకుంటే అది చేసేసాం, వ్యవస్థలు నిర్వీర్యం చేసాం, మేము జోబీలు వేసుకున్నాం అనే పద్ధతి కాదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఏ విధంగా అందించాలో ఆ విధంగా అందించేటువంటి కార్యక్రమాల్లో మనం మొదట పెన్షన్లు ఇచ్చాం, మొన్నటి రోజున సిలిండర్లు ఇవ్వడం జరిగింది. రేపు ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్ కల్లా కూడా అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా ఈ రోజున తల్లికి దీవెన కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నాం. ఆడపడుచులు అందరికీ కూడా 15,100 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అన్నీ కూడా స్వీకరించడం జరిగింది. ఇది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి గత ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే వాటన్నిటిని ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే వాటన్నిటిని క్రమబద్ధీకరించుకుంటూ ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క రూపంలో దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేదానికి మేము నాంది పలకడం జరిగింది. అన్ని పథకాలు సూపర్ 6 కాదు, అవి సూపర్ 100 అవుతాయి. ఇప్పటికీ ఎన్నో పథకాలు కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చాం.
దేశ చరిత్రలో గిన్నీస్ బుక్ రికార్డుతో పంచాయతీల ద్వారా ఒకేసారి గ్రామ సభలు కండక్ట్ చేసి కొన్ని కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లకి ఈరోజు నాంది పలికాం. ఈరోజు గుంటలమైనటువంటి రోడ్లు 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే వాటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడేందుకు ఈరోజు పార్ట్ హోల్స్ ఎక్కడ కూడా గుంటలు లేని రోడ్లు ప్రజలకు అందించాలి. దానికి శ్రీకారం చుట్టి ఈరోజు జనవరి 31 లోపల వాటన్నిటిని పూర్తి చేయబోతున్నాం. ఈరోజు సోమశేల కాడి నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్యాములన్నీ నిండు కుండలలాగా నిండిపోయి ఉన్నాయి. వాటి అందరి ద్వారా రైతులందరికీ కూడా ఈరోజు పంటలు పండించేదానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ అందించి, విత్తనాలు అందించి ఒక మెరుగైనటువంటి విధానానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. రేపు రైతులు పండించేటువంటి పంటలు ఆ వడ్లు అమ్మిన వెంటనే వాళ్ళకి ఇమీడియట్లీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా సీఎంఆర్ ద్వారా 3 రోజుల్లో డబ్బులు వచ్చేదాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ గత ప్రభుత్వ వైఫల్యాలు, వీటన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమం. ఇవన్నీ చేస్తూనే మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. చెప్పిన మాట మీద చెప్పినట్టుగానే జూలై 1వ తేదీన పెన్షన్లు పెంచి అవ్వాతాతల కళ్ళల్లో ఆనందాలు మేము అందరం కూడా చూస్తున్నాం. ఈ అధికారులకి 1వ తేదీ జీతాలు ఇస్తున్నాం. ఎవ్రీ మంత్ 1వ తేదీనే ఆదివారం వచ్చినా పండగ వచ్చినా ముందు రోజే ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం, సిలిండర్లు ఇస్తున్నాం. మళ్ళా తల్లికి వందనం కింద అన్నీ కూడా ఏప్రిల్లో మేలో స్కూల్స్ ఓపెన్ చేసే అన్నట్టుగా అన్నీ కూడా స్ట్రీమ్లైన్ జరుగుతుంది. ఇది సూపర్ ప్రభుత్వం, సూపర్ 6 కాదు, ఇది సూపర్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎంత ఎనర్జెటిక్గా పోతుందో అంత ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ముందుకు తీసుకుపోయేటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వయసు 73 సంవత్సరాలు, కానీ ఆయన వయసు ఈరోజు 37 సంవత్సరాలు. ఏ నాయకుడికి లేని ఎనర్జీ, ఏ నాయకుడికి లేనటువంటి ఆలోచన, ఏ నాయకుడికి లేనటువంటి ఆలోచన విధానంతో ఈ రోజున అన్ని రకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొని స్వతంత్ర ఫలాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది భారతదేశం. నాటికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండేందుకు ఈ రోజున స్వచ్ఛాంధ్ర 2047 శ్రీకారం చుట్టి ఈరోజు ఎన్నో రకాలుగా ఈ భావి భారత పౌరులకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రగతి పదంలో తీసుకుపోవడానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో, ఆయన నాయకత్వ పటిమలో ఈ ఆంధ్రప్రదేశ్ సూపర్ ఆంధ్రప్రదేశ్గా మారబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరేమో సూపర్ ప్రభుత్వం అంటున్నారు, సూపర్ చంద్రబాబు అంటున్నారు. ప్రజలు అండ్ ప్రతిపక్షాలు అనే మాట ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయింది, వైసీపీ గవర్నమెంట్ లాగే మీరు కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది ఒక ప్రచారం. అంటే ఇప్పుడు అందరూ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఎవ్వరూ దీని గురించి మాట్లాడుకున్న సందర్భాలు లేవు. ప్రజలందరూ చాలా సుఖంగా ఉన్నారు. ఒక్కడే దానికి నిదర్శనం. వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు ఇళ్ళకి చేరాలంటే 4 years పట్టింది. తెలుగుదేశం ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో వైసీపీ నాయకులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకం ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థమవుతుంది. మాట్లాడినా కూడా దొంగ కేసులు పెట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కల్పించిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. దీన్ని బట్టే వైసీపీ నాయకులు మాట్లాడగలుగుతున్నారు అంటే ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పరంగా స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కుకి కాలరాయకుండా రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో ఇది ఒక్కటే నిదర్శనం. ఎక్కడా ఈరోజు శాంతి భద్రతలు ఎక్కడా లోపం లేకుండా, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, మమ్మల్ని కూడా ఏమైనా ఎమ్మెల్యేలను కూడా మమ్మల్ని అందరినీ కూడా మానిటరింగ్ చేస్తూ ఎక్కడ కూడా కక్ష కార్పణ్యాలకు తావు ఇవ్వకుండా చూడండి అని చెప్పి ఈరోజు చూపిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఆఖరికి ప్రకృతి కూడా పలికించింది ఆయన నాయకత్వ పటిమకి. ఆయన ఈరోజు ఈ వయసులో ఇంత కఠోరమైన సాధనకి ప్రకృతి పలికించి రామాయణం మహాభారతాల్లో మనం వింటుంటాం. ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు పూల వర్షం కురిసిందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం పూల వర్షం లాంటి వర్షాల చిరుజల్లుల మధ్య ఈరోజు డ్యాములు నిండినాయి. అంటే ప్రకృతి కూడా ఆయన్ని ప్రేమిస్తుంది. అంటే ఆ మిత్ బ్రేక్ చేశారు. ముందు చంద్రబాబు వర్షాలు పడడం అనే చూస్తున్నారు. ఇప్పుడు నిండు కొండలు లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు తెలుగు తల్లి పులకించింది ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనకి. ఆయన ఎక్కడ నడియాడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని అమితమైన వేగంతో మోడీ గారితో కలుపుకొని, పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని ఈరోజు ఎలా ముందుకు తీసుకుపోతున్నాడో మీరు అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. కళ్ళు లేని కబోదుల్లాగా వైసీపీ నాయకులు ఉనికి కోసం
ఎక్కడ ప్రజలు మర్చిపోతారో వైసీపీని అని, ఎక్కడ మర్చిపోతారో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు వాళ్ళు కళ్ళుండి కబోదుల్లాగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ అవినీతి జరుగుతుందా, ఎక్కడ ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నా, లాండ్ ఆర్డర్లో లోపాలు ఎక్కడున్నా ఎక్కడైనా జరిగినాయని ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. గత ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు ఇళ్ళకి రావాలంటే 4 years పడితే 4 నెలలు కూడా లేదు. ఈరోజు స్వేచ్ఛగా జీవించేటట్టు మేము వాళ్ళకి మేము రక్షణ వలయంగా ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్లో సూపర్గా పనిచేస్తున్నారు, సూపర్ స్పీడ్తో పనిచేస్తున్నారు. ఇందాక మీరు అన్నారు, మీరు ఆ ఎనర్జీని బీట్ చేస్తున్నారా, మ్యాచ్ చేస్తున్నారా? మేము ఆయనకి పోటీ కాదు, ఆయనతో చిటికినేలు పట్టుకొని కొద్ది దూరం నడవగలం. ఆయన ఎనర్జీ ముందు, ఆయన ఆలోచనల ముందు, ఆయన నిద్రపోతున్నాడో లేదో తెలియదు. ఆయన నిజంగా ఒక్కొక్కసారి ఆయన మాట్లాడే స్పీచ్ వింటుంటే కళ్ళు చెమ్మలు గెలుతాయి. ఎందుకు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఇంత సాధన చేయాలని ఆయన నిజంగా ఆంధ్రప్రదేశ్కి దొరికిన వరం, వజ్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక విజన్ మనం భావితరాల్లో కూడా చూడలేం. అటువంటి విజన్ ఉన్న నాయకుడిని నిజంగా మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. నేను ఎమ్మెల్యే కాకముందుకి ఎమ్మెల్యేకి నాలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుకు ప్రధానమైన కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనలు చూసిన తర్వాత మనం కంపారిజన్ చేసుకుంటే అది ఎక్కడో ఉంది. కాబట్టి కొంతైనా ఆయన ఫాలో అవ్వాలనే భావనలు మా అందరిలో రావడానికి కారణం మ్యాచ్ అయితే చేయలేదు, ఫాలో అయితే అవుతారు. 100% మ్యాచ్ ఫాలో అవుతారు. ఓకే, సో కావలి నియోజకవర్గంలో మీరు వచ్చిన ఈ 6 నెలల్లో మీరు గమనించిందంటే ఎలాంటి చేంజెస్ జరిగాయని మీరు చెప్పగలుగుతారు? ఎలాంటి చేంజెస్ చూపించారు? నేను ఎలక్షన్ ముందు కూడా ఒకటే మాట ఇచ్చా, కావలి అభివృద్ధి పడాలి. అభివృద్ధి జరగాలంటే 2 రంగాలు అభివృద్ధి చెందాలి. ఒకటి వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం. పల్లెలన్నీ పట్టణాలుగా మారిపోతున్నాయి. పల్లెల్లో ఉండే ప్రజలు వలసలు వెళ్ళి పట్టణాల్లో జీవిస్తున్నారు. పట్టణాభివృద్ధి జరుగుతుంది, పల్లె ప్రాంతాలు తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో ఈ సమతుల్యతను మనం పాటించాలి. పల్లె ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి. పట్టణాన్ని రాబోయే కాలానికి అనుగుణంగా విస్తరించే విధంగా పట్టణ అభివృద్ధిని కూడా జరపాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వ్యవసాయ కుటుంబీకుడిగా, వ్యవసాయం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు వ్యవసాయదారులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కల్పించే దాంట్లో నేను ముందున్నా. ఈ సందర్భంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా సిల్ట్ దీని కాలువలన్నిటి కూడా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేపించా. కావుల కాలువకి 3,86,00,000 రూపాయలతో టెండర్ పిలిచి సిల్ట్ తీపిచ్చి ప్రజలు హ్యాపీగా ఇంట్లో పనుకున్నా కూడా పొలాలకు నీళ్ళు వచ్చే విధంగా ఈరోజు కాలువలను ఆధునీకరణ చేపిస్తున్నా. అదేవిధంగా ఈరోజు ప్రజలకు కావాల్సిన రహదారులన్నింటినీ కూడా పార్ట్ హోల్స్ ఎక్కడ కూడా R&B పరంగా ఎక్కడ ఒక్క రోడ్డు కూడా గుంటలు లేకుండా మైన్ చేసి దానికి చేస్తున్నా. అదేవిధంగా గత పాలకుల యొక్క నిర్లక్ష్యంలో రోడ్లకు టెండర్లు పిలిచి వాటిని కాంట్రాక్టర్ల దగ్గర లంచాల కోసం వాళ్ళని బెదిరించి వర్కులు చేయనీయకుండా పోయినాన్ని ఈరోజు కాంట్రాక్టర్లు అందరినీ దగ్గర తీసుకొని వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో గత వైసీపీ నాయకులు అయినప్పటికీ కూడా మా ముందు కావలసింది కావలి అభివృద్ధి తప్ప పార్టీలు కాదు. గెలిచిన తర్వాత 2,43,000 మందికి నేను ఎమ్మెల్యేను కాబట్టి 2,43,000 కలుపుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను కావలికి సేవకుడిగా ఉన్నాను. కాబట్టి సేవనే పరమవిధిగా భావించి పనిచేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున కాంట్రాక్టర్లు అందరితో మమేకమై వాళ్ళందరి చేత ఈరోజు వర్కులు చేపిస్తున్నా. ఇవన్నీ కూడా పూర్తవుతున్నాయి. అదేవిధంగా ఇంకొక పక్కగా రైల్వే ట్రాక్ మా కావలి పట్టణంలో గుండా పోతూ ఉంది. దాదాపు 18 LC గేట్లు అటు ఇటు మా ప్రజలు రాకపోకలకు ఆంతర్యంగా ఉంటే ఈ 18 గేట్లకి అండర్ బ్రిడ్జిలు కావచ్చు, ఓవర్ బ్రిడ్జిలు కానీ అన్నింటినీ కూడా శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. రాబోయే 2 సంవత్సరాలకి మా కావలి నియోజకవర్గంలో ఒక్క LC గేటు కూడా ఉండదు. ఉంటే అండర్ బ్రిడ్జి లేదా ఓవర్ బ్రిడ్జి తప్ప ఎక్కడ కూడా గేట్ వేశారు. గేటు వల్ల ట్రాఫిక్ జామ్ అయింది, గేటు వల్ల నేను గమ్యం చేరటంలో వైఫల్యం చెందాననే ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్క LC గేటుని ఈరోజు నేను అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేపించడం జరిగింది. దీని సందర్భంగా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుపుకొని వారితో ద్వారా రైల్వే వారందరికీ కూడా ఇప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూ ఈరోజు చేయటం కూడా జరిగింది. అదేవిధంగా R&B పరంగా కూడా కావలికి ఎప్పటి నుంచో ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సి వస్తే ఆ ఓవర్ బ్రిడ్జి ఈరోజు దెబ్బతింటే దాన్ని కూడా ఈరోజు రిపేర్ చేయడానికి నిధులు మంజూరు చేయించాం. ఈ రోజున కావలికి బైపాస్ రోడ్డు ఒకటి అవసరం ఉంది. ఇప్పుడు కూడా లారీలు నిరంతరం కూడా కావలి పట్టణంలో కూడా పోతున్నాయి.
ఈ పోతున్నటువంటి వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని దీన్ని కూడా రూపుమాపేందుకు ఈరోజు బైపాస్ కూడా మొన్న ఇటీవల కాలంలోనే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారి ద్వారా గడ్కరీ గారికి నివేదికలు పంపడం జరిగింది. వారు కూడా దాన్ని ఆమోదించారు. అతి తొందరలోనే డిపిఆర్ కూడా ఇక్కడికి వస్తారు. దానికి సంబంధించి కూడా నేను వాళ్ళ ఈఎన్సీతో కూడా మాట్లాడడం జరిగింది. విజయవాడలో ఉన్న వాళ్ళ ఆర్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. అతి తొందరలో కావలికి బైపాస్ కూడా ఈరోజు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ విధంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకున్నాం. ఇంకొక స్టెప్ ముందుకేసి కూడా కావలిలో ఉన్నటువంటి ఇంకొక నేషనల్ హైవేని తీసుకురావాలి. రామాయపట్నం పోర్ట్ ఉంది, జువల్దీన్ ఫిషింగ్ హార్బర్ ఉంది. వీటికి అనుసంధానం చేస్తే ఇంకొక నేషనల్ హైవే తీసుకొస్తే బాగుంటుందనే ఆలోచనతో రామాయపట్నం పోర్టు నుంచి తుమ్మలపెంట మీదుగా జువల్దీన్ మీదుగా అల్లూరు మీదుగా రాజుపాలెం దగ్గరికి అది కూడా ఒక నేషనల్ హైవే చేయమని చెప్పి గడ్కరీ గారికి నివేదికలు పంపడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఆమోదం వేయటం జరిగింది. ఈ విధంగా కూడా ఆ ప్రాంతాన్ని కూడా కోస్టల్ క్యారిడార్గా కోస్టల్ ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేస్తే అక్కడ కూడా లాజిస్టిక్స్ పెరిగితే అక్కడ కూడా ఇండస్ట్రియల్ పెట్టేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఆ రోడ్డుకి కూడా మేము శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. వీటన్నిటిని ఎందుకు చేస్తున్నాం అనే దానికి కావలిలో ఎనలేని విద్యా సంస్థలు ఉన్న కారణాన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ ఉద్యోగులకి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ రూపకల్పన చేయాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి. స్థానికంగానే ఉంటూ ఇక్కడే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్గానే వాళ్ళు జీవించాలంటే ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఆ ఇండస్ట్రీ ప్రగతి రావాలంటే ముందు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి రోడ్లన్నీ అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈరోజు రోడ్ల మీద మేము ఫాలోఅప్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కావలి మీద ఎనలేని ప్రేమను పెంచి ఈరోజు కావలి అభివృద్ధి కోసం ఆయన ఈరోజు తప్పన పడి ఈ రోజున మాకు ఎన్నో ఇండస్ట్రీని రామాయపట్నం పోర్టు ఏరియాలు ఇస్తున్నాడు. కావలిలో గత పాలకులు నిర్లక్ష్యం వైఫల్యం వల్ల వెళ్ళిపోయిన ఎయిర్పోర్ట్ని మళ్ళా తీసుకొచ్చి దామారంలో నా నియోజకవర్గంలో ఇచ్చి ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా మా నియోజకవర్గంలో రాబోతుంది. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ని మనం అతి తొందరలోనే మేము శంకుస్థాపన చేసేదానికి కూడా ప్రయత్నాలు ప్రభుత్వం ముమ్మరంగా దాని మీద చేస్తున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు ఎయిర్పోర్ట్ పరిధిలో ఇండస్ట్రీస్ విపరీతంగా వస్తాయి. రామాయపట్నంలో ఇంకా కూడా మేము బీపీసీఎల్ కంపెనీని కూడా ఈరోజు టెంటేటివ్గా అప్రూవల్ అయ్యింది. అతి తొందరలో మోడీ చేతుల మీదుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక రోజున దానికి సంబంధించిన ఒప్పంద పత్రాలపైన సంతకాలు పెట్టుకుంటూ ఆ రోజున దాన్ని అనౌన్స్ కూడా చేయబోతున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కావలికి ఇన్వెస్ట్మెంట్ మీద రాబోతున్నాయి. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది ఉద్యోగ రూపకల్పన కావలిలో జరిగిపోతుంది. ఇంతటి వ్యవస్థ ఈరోజు అభివృద్ధి పదంలో కావలిని తీసుకుపోయే దాంట్లో నిరంతరం నేను కృషి చేస్తున్నా. నాకు తోడుగా ఎంపీ గారు ఉన్నారు, నెల్లూరు జిల్లా మంత్రులందరూ సహకరిస్తున్నారు. పార్టీ అండదండలు, ఫ్రంట్ అండదండలు, ముఖ్యమంత్రి గారి దీవెనలు, మా యువ నాయకుడు లోకేష్ గారి ప్రోత్సాహం అన్నీ కలగలిపి ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని కూడా కావలి ప్రజానీకానికి ఈ సందర్భంగా నూతన సంవత్సర సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. అతి తొందరలో మన కావలి కనకపట్నం కాబోతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక్క చంద్రబాబు నాయుడు గారితో నెరవేరబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే మీరు సోషల్ మీడియా చూస్తుంటారా? ఇన్స్టా, యూట్యూబ్ చూస్తుంటారా? తక్కువ. యాక్చువల్గా ఒకసారి మీరు ఇన్స్టా ఓపెన్ చేసి చూడండి. ఇంతకుముందు ఐ లవ్ వైజాగ్, ఐ లవ్ హైదరాబాద్ అనే ట్యాగ్ లైన్స్ పెట్టుకొని వీడియోస్ ప్రమోట్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్గా ఇటీవల కాలంలో గత మోర్ దెన్ ఒక 3 months నుంచి కూడా ఐ లవ్ నెల్లూరు, ఐ లవ్ కావలి అనే వీడియోస్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. గమనించారా? అది చూడలేదు, వాస్తవం చూడలేదు. సో ఆ క్రెడిట్ ఒక రకంగా మీకే చెందుతుంది. ఎందుకంటే ఈ సెల్ఫీ ఐకాన్ పాయింట్ కానీ ఇవన్నీ కూడా దానికి ఐ లవ్ కావలి అనే ఒక వీడియోస్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అంటే ఐ లవ్ కావలి లేదా ఐ లవ్ ఎక్స్ట్రా అనేది చాలా లెక్కలు పెట్టారు. అన్నీ పెట్టడంలో ఓన్లీ ఆ సింబల్ వరకే పెట్టగలిగారు. నేను ప్రజలకు ఇవ్వగలిగింది రాజనాల ఒక నటుడు కానించి, ఒక విద్యావేత్త కానించి, గత 1952 నుంచి ఇప్పటి వరకు కావలిలో సేవలు చేసినటువంటి నాయకులు కానించి, స్వాతంత్ర సమరంలో పాల్గొన్న నాయకులు కానించి, భారతదేశ జెండా కానించి, జనగణమన కానించి, నేటి ఉపరాష్ట్రపతిగా మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు వరకు అందరినీ అక్కడ మనం ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ప్రజలకి ఒక ఇన్స్పైర్ కావాలి.
కావలిని ప్రేమించడం, ఎందుకు ప్రేమించాలి కావలి, ఏంటి కావలిలో గొప్పతనం అనే దానికి నిదర్శనం రాజనాల. కావలిలో పుట్టిన ఒక నటుడు ఎనలేని కీర్తి పతాకాలు కావలికి తెచ్చిపెట్టాడు. ఒక విద్యావేత్తగా దొడ్ల రామచంద్రారెడ్డి గారు 22 సంవత్సరాల వయసులో ఎప్పుడో భారతదేశం ఎలా ఉంటుందో తెలియని రోజుల్లో ఈ కావలికి అందరికీ విద్యని దగ్గరికి తీసుకురావాలి, పేదవాడు కూడా చదువుకోవాలి, అందరికీ దగ్గరగా ఉండాలని 22 సంవత్సరాల వయసులో ఒక భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిలో వచ్చిన ఒక విప్లవానికి నాంది కావలి జవహర్ భారతి. అటువంటి మహోన్నతులు పుట్టినటువంటి గడ్డ, ఆ గడ్డ యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేశాను కాబట్టి ఈరోజు అందరూ కూడా కావలి, ఐ లవ్ కావలి అని అనగలుగుతున్నారు. అదేవిధంగా ఓన్లీ ఐ లవ్ కావలి కాదు, ఆ ఐ లవ్ కావలి నెత్తిన జెండా ఉంది, జాతీయ జెండా పెట్టి, ఈ జాతీయ జెండా కింద ఈ ఐ లవ్ కావలి ఉంది. అంటే ఆ నీడన ఈ బతుకుతుంది ఈ కావలి. కాబట్టి అన్ని కలగలిపితే పుట్టినటువంటిది ఆ ఐ లవ్. ఐడియా మీకు ఎవరు ఇచ్చారు? ఒకరిస్తే వచ్చేది కాదు, హృదయంలో ఫీల్ అయితే వచ్చేది ఎనీ సంఘటన. దీనికి రూపకల్పన చేసింది మా కూతురు, మా అల్లుడు. అందరం కూర్చొని దీన్ని ఒక డిజైన్ చేయడం జరిగింది. ప్రజల్లో మా అల్లుడు అమెరికాలో చదివాడు, మా కూతురు లండన్లో చదివారు. ఈ ఫారిన్ మీద మోజులతో ఫారిన్కి వెళ్ళి బతకడం కాదు, ఇండియాని ప్రేమించాలి, మన యొక్క విలువలు మన యొక్క టయాన్ని ఇండియా కోసం వెచ్చించాలి, ఇక్కడే వ్యాపారం చేసి కొంతమందికి జీవనోపాధి కల్పిస్తూ ఈ దేశాన్ని మనం ట్యాక్స్ కట్టాలి. మనం ఎదిగినంత వరకు ఈ దేశం మన మీద ఖర్చు పెడితే ఎదిగిన తర్వాత వెళ్ళి ఫారిన్ దేశాలకు ఇన్కమ్ తెచ్చిపెట్టడం కాదు, మన వల్ల కొంతైనా ఈ దేశానికి ట్యాక్స్ రావాలనే ఉద్దేశంతో మా పిల్లలిద్దరూ కూడా ఇండియాకి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ళకి ఇండియా మీద ఉండేటువంటి మమకారం. అందుకని వీటన్నిటిని కలగలిపి ఇది కొందరిలోనే మార్పు రావాలి, కొంతమందిలోనే ఈ మార్పు రావాలి. ఈ దేశం కంటే గొప్ప దేశం ప్రపంచంలో ఏ దేశాలు లేవు. 1600 కులాలు, 28 భాషలు, 114 ఉపభాషలతో ఉన్నటువంటి కలగలిపినటువంటి అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, మైదానములు, కొండలు, సెలయేర్లు, నదులు అన్నీ ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి గొప్ప భూమి భారతదేశం. ఈ భారతదేశాన్ని ప్రేమించాల్సిన మనం ధనార్జన కోసం ఫారిన్లో పోతుంటే దాన్ని కొంతలో మన మార్పు తెచ్చి ఇండియాలోనే బతకండి, ఇండియాలోనే మనం దేశం కోసం బతకాలని ఒక భావన తీసుకురావడం కొరకు దాన్ని మేము చేయాలనుకున్నాం. చేయటం మా సొంత ఖర్చులతో చేయాలనుకున్నాం. దాన్ని సపోర్ట్ కూడా దీంట్లో 100%. ఓకే. సో ఇకపోతే మీరు ప్రజెంట్ అధికారుల మీద అసంతృప్తి చూపిస్తున్నారు అనేది ఒక టాక్. అంటే రీసెంట్గా జరిగిన దిశ మీటింగ్లో కూడా అసంతృప్తి చూపించారు అధికారుల మీద. ఎందుకని అధికారుల మీద అసంతృప్తి? నాకు అధికారుల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఎప్పుడు కూడా నిరంతరం కూడా నేను అధికారులతో అనుబంధాన్ని, అనురాగాన్ని కలగలుపుతూ ఫాలోఅప్ చేసి ప్రాంత అభివృద్ధి కృషి చేసేటువంటి వ్యక్తిని. ఇది వ్యతిరేకత కాదు. అధికారులు ఎక్కడన్నా ఒక తప్పుడడుగు వేసినప్పుడు వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నా మీద ఉంది. మేము ఎక్కడన్నా రాంగ్ ట్రాక్లో పోతున్నప్పుడు వాళ్ళు కూడా మాకు సలహాలు ఇవ్వడం కామన్గా ఉంటుంది. ఇది మా ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలకు సేవ చేయడానికి ఒకవైపున ఎమ్మెల్యేలుగా మేము, ఇంకోవైపున ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఈ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందాలి. ఈ అందే క్రమంలో ఎక్కడో ఒక దిక్కడ ఈ అంతరంగం ఏర్పడ్డప్పుడు దీన్ని సెటిల్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా నా వైపు కూడా ఉంది. ఇటీవల జిల్లా పరిషత్తులో మా పార్లమెంటు అభ్యర్థి, మా పార్లమెంటేరియన్ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటుకు సంబంధించి నెల్లూరు జిల్లా డెవలప్మెంట్ కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి ఆయన చైర్మన్. ఆయన హోదాలో చైర్మన్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 67 ప్రాజెక్టులకు సంబంధించిన వాటి మీద రివ్యూ జరిగేటప్పుడు 67 అంశాలన్నీ కూడా ప్రజలకి అందాల్సిన ఫలాల మీద చర్చించేటప్పుడు ప్రజాప్రతినిధులుగా అందరికి కూడా సంబంధిత అధికారులు తెలియజేస్తే, దానికి సంబంధించిన అజెండా ముందు తెలియజేస్తే మేము కూడా అక్కడ ఏం మాట్లాడాలి, ఏమి ప్రజల తరపున ఏం అడగాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన నిధులు మేము మంజూరు చేయించుకోవాలి ఆయన ద్వారా అనేది తెలియాలంటే మాకు ముందుగా మీటింగ్ సమావేశాన్ని తెలియచేయటం బాగుంటుంది అనేటువంటి ఒక సూచనని వాళ్ళకి అందించడం జరిగింది. వారు కూడా ఇంకొకసారి
అటువంటి కార్యక్రమాన్ని ఇబ్బంది రాకుండా ముందుగానే మీకు అందరికి కూడా తెలియజేస్తామని వారు కూడా చెప్పడం జరిగింది. ఇది విమర్శలు కాదు, ఫైర్లు కాదు, ఇవన్నీ కాదు, ఇద్దరి మధ్య కోఆర్డినేషన్. సో కోఆపరేట్ చేస్తున్నారా? 100% ఈ జిల్లాలో మంచి కోఆపరేషన్ ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా ఈ జిల్లా కోసం తపన పడుతున్నాం, అందరం పనిచేస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న గ్రామటికల్ ఇది జరిగినప్పుడు దీన్ని సెటిల్ చేయడం అంటారు దీన్ని, అంతేగాని ఇది విమర్శించటాలు కాదు, ఒక సూచన. ప్రజాప్రతినిధులు నిన్న ఎంపీ గారు అధ్యక్షతన జరిగినటువంటి ప్రోగ్రాంకి ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఉంటే ఎంత హుందాగా ఉంటుంది, ఎంత నిండుగా ఉంటుంది. ఎవరికి ఫోన్ చేసినా మాకు తెలియదు ఆ ప్రోగ్రాం అని అన్నారు. అంటే కారణం వాళ్ళ యాంగిల్లో పిఏలకో ఎవరికో ఇంటిమేట్ చేయటం. పిఏలు వచ్చి మా దగ్గర చెప్పాలంటే ధైర్యం ఉండదు. మీ సబ్జెక్ట్ కానీ మీరు ఎందుకు చెప్తారా అని అంటారు ఎమ్మెల్యేలు. అది ఎవరైతే ఉందో ప్రాపర్గా వాళ్ళు ఇంటిమేట్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేగాని అధికారులు అసలు నేనంటేనే అధికారులు అందరూ పడిసేస్తారు. ఎందుకంటే నేను సబ్జెక్టు మీద తప్ప ఇర్రెగ్యులర్గా చేయమనే మెంటాలిటీ కాదు, ఇర్రెగ్యులర్గా ఏ రోజు ఫోర్స్ చేసి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క అధికారి నన్ను లైక్ చేస్తాడు, నాతో మమేకం అవుతారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ జిల్లాకు ఒక స్కీమ్ వస్తే ఫస్ట్ తెలిపేది నాకే. ప్రతి అధికారి నాకు ఎందుకంటే నేను చేసేటువంటి కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, నాతో అభిమానులుగా మారారు. అందుకని నా ప్రతి ఒక్క కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా ఇంత కావాలో ఇంత అభివృద్ధిని ఇంత స్పీడ్గా నెరవేరుస్తున్నట్టు అధికారుల ప్రోత్సాహం లేదు మనం చేయలేం. కాబట్టి ఎప్పుడు అధికారులు మేము అనేవాళ్ళు అది భార్యాభర్తల బంధం అనుకొని, అన్నజల్లుల బంధం అనుకొని, అన్నదమ్ముల బంధం అనుకొని ఒక ఇద్దరి మధ్య ఉండే కోఆర్డినేషన్ బంధమే తప్ప అది వేరేది కాదు. ఇంకా నాకు పోతే దగదత్తి ఎయిర్పోర్ట్ అనేది కావలి ప్రజలకు ఒక కళ, అంటే ఓవరాల్ నెల్లూరు జిల్లాకు ఒక కళ. అది ఆ కళ సాకారం అవుతుందా, నిజంగా కళగానే మిగిలిపోతుందా? ఎందుకంటే ఇప్పుడు టీడీపీ నుంచి అంటే కేంద్ర మంత్రి కూడా టీడీపీ అతనే. సో ఒక చిన్న హోప్స్ అయితే ఉన్నాయి, కానీ అది ఎప్పటికి సాకారం అవబోతుంది? 1393 ఎకరాలతో ఎయిర్పోర్ట్ కట్టాలని నాటి 2014-19 మధ్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేశాడు. మీరు చూడాల్సింది. అప్పటికే 790 ఎకరాల దాకా ల్యాండ్ అక్విజిషన్ చేయడం కూడా జరిగింది. అయితే గత పాలకులు ఆ ల్యాండ్ అక్విజిషన్ ప్రాంతాన్ని అంతటిని గ్రావెల్గా ఎత్తుకుని అమ్ముకున్నారు, గుంటలు అయిపోయింది. అవన్నీ అగ్రికల్చర్ ఫీల్డ్స్, వ్యవసాయం చేస్తున్నటువంటి పొలాలు, వరి పండిస్తున్నటువంటి పొలాలు. వరి పండిస్తున్నారంటే అది సర్ఫేస్గా ఉందని అర్థం. అటువంటి పొలాల్లో గ్రావెల్ ఎత్తుకోవడానికి ఎయిర్పోర్ట్ని తెట్టుకు మార్చారు. గ్రావెల్ కోసం, దేనికోసం? గ్రావెల్ కోసం, గ్రావెల్ అమ్ముకోవడం కోసం తెట్టుకు మార్చారు. ప్రజలకు ఒక రకమైనటువంటి అభద్రత భావన కల్పించారు. మా గవర్నమెంట్ రాగానే 100 రోజులు మేము పరిపాలన మీద మేము ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో కూడా 96 కోట్ల రూపాయలు మళ్ళా ఇప్పుడు ఇంకొక 700 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్కి అవసరం అని చెప్పి మేమే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి దానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. ఈరోజు 96 కోట్ల రూపాయలు ఇవ్వడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సుముఖత చూపించారు. దీనికి సంబంధించినటువంటి గతంలో ఇవన్నీ మార్చిన దాని మీద జరిగినటువంటి అలసత్వాల మీద మళ్ళీ అన్ని నివేదికలు మళ్ళీ తయారు చేయాల్సి వచ్చింది. కాబట్టి కొంత లేట్ అవుతుంది. అతి తొందరలోనే ల్యాండ్ అక్విజిషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అది అయిపోతే ఈ లోపల దాన్ని ప్రైవేటు ప్రభుత్వంతో నడపాలన్నా, లేదంటే పూర్తి ప్రైవేట్ ఎయిర్పోర్ట్కి ఇవ్వాలన్నా, లేదా ప్రభుత్వమే దీన్ని కండక్ట్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళు ఎంక్వైరీ నడుస్తుంది. ఏదో ఒక దాంట్లో తొందరలోనే నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ మటుకు రాబోతుంది. 2029 ఎన్నికల నాటికి ఏ ప్రతిపక్ష లీడర్ అయినా మేము కట్టించినటువంటి ఎయిర్పోర్ట్లో దిగి ప్రచారానికి పోయేదానికి మేము రెడ్ కార్పెట్ ఇవ్వబోతున్నాం. అంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తాం. ఓకే, సో మీరు ప్రజల పక్షం ఉంటారు, అంటే ఒక ప్రజానాయకుడు. యాజ్ యూజువల్గా మేము కూడా ప్రజల తరపున వాయిస్ రేస్ చేసేవాళ్ళం. సో మీ దగ్గరికి ఒక చిన్న సమస్య వచ్చాను నేను ఈ ఇంటర్వ్యూలో. సో వాళ్ళ సైడ్ నుంచి నేను నా తరపున అడుగుతున్నాను, అంటే ప్రజల తరపున అడుగుతున్నాను. మీ నియోజకవర్గంలో దగదత్తి మండలం కౌరగుంట అనే గ్రామం, ఆ గ్రామానికి వాటర్ సదుపాయం లేదు. అంటే అక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే వాటర్ ప్లాంట్ ఒకటి పెడితే బాగుంటుంది అనేది వాళ్ళ కోరిక. సో అంటే ఒక బావి నీరు మాత్రం వాడుకుంటున్నారు, అది కూడా ప్రాపర్గా ఉండదు ఇప్పుడున్న పొల్యూషన్ ఇదిలో. సో యాజ్ యూజువల్గా ఇక్కడ లైటింగ్ సదుపాయం కూడా లేదు. 5 కిలోమీటర్స్ వరకు కూడా లైటింగ్ లేదు, ఇంక్లూడింగ్ రైల్వే గేట్ ఉంది మధ్యలో. ఆ రైల్వే గేట్ మధ్యలో
అది దాటుకుపోవడానికి కూడా లైటింగ్ ప్రాపర్గా ఉండదన్నమాట. సో నైట్ టైమ్స్. సో ఈ ఇబ్బందులు మీ దృష్టి తీసుకోపోమని చెప్పి, అంటే మా సాస్ టీవీ టీం ఏదైతే ఉందో సర్వే వెళ్తే అక్కడ ఎదురైన సమస్య ఇది మీ దృష్టికి నేను ఈ ఇంటర్వ్యూతో తీసుకొస్తున్నాను. ఒకటి, కేకే గుంట ఇండస్ట్రియల్గా బాగా అభివృద్ధి చెందుతుంది. దానికి సంబంధించి దానికి ఎల్సీ నెంబర్ గేట్ నెంబర్ 137, దాన్ని ఈ రోజున ఆర్వీఎన్ఎల్ కింద అండర్ పాస్ని శాంక్షన్ చేయించడం జరిగింది. 2 పాయింట్ నెంబర్ 2, హైవే నేషనల్ హైవే దగ్గర నుంచి అల్లూరు మండలంలో ఉన్నటువంటి సింగపేట వరకు కూడా ఆ రోడ్డు కనెక్టివిటీ ఉంది. దానికి ఈరోజు నాబార్డు నిధుల కోసం 14 కోట్ల రూపాయలతో దాన్ని డబుల్ రోడ్డుగా ఏమని చెప్పి నేను స్టేట్ గవర్నమెంట్కి నివేదికలు కూడా పంపడం జరిగింది. ఇంకా పాయింట్ నెంబర్ 3, ఆ గ్రామంలో వాటర్ ప్లాంటు అనేది ప్రభుత్వంలో ఎక్కడ కూడా వాటర్ ప్లాంట్లు అనేది సుజల స్రవంతి కింద గతంలో శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రతి గ్రామానికి మంచినీరు సదుపాయం అందించాలనేటువంటి కార్యక్రమంలో నాడు పెట్టడం జరిగింది. ఈ రోజున ఏ ఊరికి ఆ ఊరు వాటర్ ప్లాంట్లు ఇచ్చి అది వాటర్ అనేది మంచినీళ్ళు సప్లై చేయాల్సింది పంచాయతీ. పంచాయతీ నుంచి ఏ రోజు కూడా మా దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అది ఏదో దాతల సహకారంతో, ముఖ్యంగా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా తప్పకుండా వాళ్ళు ఆ గ్రామస్తులు వచ్చి మాకు నివేదిక ఇస్తే తప్పకుండా ఆ ఊరికి వాటర్ ప్లాంట్కి కూడా మేము మంజూరు చేయించడం కూడా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2, ఇంకా గ్రామాలకు కనెక్టివిటీకి సంబంధించి రోడ్డు పొడుగున లైటింగ్ చూపించుకోవాల్సిన అవసరం ఏదన్నా ఉంది అంటే అది గ్రామ పంచాయతీది. అది ప్రభుత్వ నామ్స్తో ఎక్కడా కూడా జరగదు. గ్రామ పంచాయతీ యొక్క లైట్లన్నీ గ్రామాల్లో పరిశుభ్రత కానీ, గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, గ్రామాల్లో డ్రింకింగ్ కానీ, గ్రామాల్లో లైటింగ్ అంతా కూడా చూసేది గ్రామ పంచాయతీ సర్పంచ్. ఆ సర్పంచ్ వైసీపీ వాళ్ళు అయినందువల్ల వాళ్ళు ఈరోజు నిర్వీర్యం చేసినందువల్ల ఈరోజు అక్కడ లైట్లు లేనటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా తొందరలోనే వీళ్ళంతవరకు ఆ సర్పంచ్ని మేమే పిలుచుకొని రిస్టోర్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఓకే, ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సొల్యూషన్ దొరకాలని మీ ద్వారా తప్పకుండా. సో ఇప్పుడు కొంచెం ఫన్లోకి వెళ్ళిపోదాం. అంటే మీకు సంబంధించి మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా అని చెప్పి కొంతమంది మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగమన్నారు. అంటే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియదు. ఆ డౌట్లు అవన్నీ కూడా నేను వాళ్ళ తరపున అడగబోతున్నాను. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో ఫస్ట్, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరికి చాలామంది తెలియదు. అంటే మీ పిల్లలు కానీ అందరికి కూడా ప్రాపర్గా తెలియదు ఎవరికి కూడా. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే మీకు ఎంతమంది పిల్లలు, ఎవరు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి మేము వ్యవసాయ కుటుంబంలో పుట్టాం. మా నాన్నకి 3 అన్నదమ్ములు, ఒక అక్క. మా అన్నయ్య ఊర్లో ఉంటాడు, 2వ వాడు నేను, 3వ మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు. నేను అల్లూరులో మ్యారేజ్ చేసుకున్నాను, మధ్యతరగతి పేద కుటుంబం నుంచే. మాకు 2 ఆడపిల్లలు. మా పెద్ద పాప లండన్లో చదివింది, అదేవిధంగా ఐఎస్బిలో ఎంబీఏ చేసింది. మా అల్లుడు వాకాటి బిన్నిత్ రెడ్డి అమెరికాలో చదివాడు, ఎంటెక్ చేశాడు. మా కూతురు, మా అల్లుడు నా వ్యాపారాన్ని, కాంట్రాక్టర్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. 2వ పాప డాక్టరు, ఆమె ఎంబీబీఎస్ అయిపోయి ఇప్పుడు ఎండి రేడియాలజీ ఆమె చేస్తుంది. ఆమె పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీరు పొద్దున్న లేస్తే ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడు కూడా ఫ్యామిలీస్కి ఇంక ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది ప్రజల్లో ఒక డౌట్. మీరు ఫ్యామిలీతో అసలు ఉంటున్నారా రెగ్యులర్గా? ఉన్న విషయం, నాకు 57 సంవత్సరాలు. నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూర్చోబెట్టి, నా కూతుర్ని, మా భార్యని అందరిని కూర్చోబెట్టి, ప్రతి మనిషికి రకరకాల కాంక్షలు ఉంటాయి. ఎందుకో దేవుడు ఒక శక్తి మనకిచ్చాడు, మన కుటుంబానికి ఎనలేని సంపదనిచ్చాడు. మనం కొంత అయినా ప్రజలకు సేవ చేయాలని మేము అందరం అనుకున్నప్పుడు, ఎక్కువ టైం నేను రాజకీయాల్లోకి వస్తే ఫ్యామిలీ పరంగా వెల్ఫేర్ని కొంత కోల్పోతానన్నప్పుడు వాళ్ళందరూ కూడా దానికి సహకరించారు. కాబట్టే ఈరోజు నేను నిరంతరం ప్రజలతోనే ఉంటున్నా. సాయంత్రం నైట్ 10 నుంచి ఉదయం 10 గంటల వరకు నేను ఫ్యామిలీతోనే ఉంటాను. ఉదయం 10 నుంచి నా దైనందిన రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి. ఉదయం 10 వరకు కూడా ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, నా బిజినెస్ ఇష్యూస్ కావచ్చు, నా పర్సనల్ లైఫ్ కావచ్చు ఉంటాయి. ఈ సందర్భంలో చాలామంది ఉదయాన్నే 8 గంటకల్లా వచ్చి ఇంకా ఎమ్మెల్యే కిందకి దిగలేదనేటువంటి బాధ కూడా కొంతమందిలో ఉంది. కానీ ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా, నేను ఒక మనిషినే, నేను యంత్రాన్ని కాదు. నాకు
రాగద్వేషాలు, మా కోరికలు అన్నీ ఉంటాయి. మా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళతో కూడా నేను కొంత టైంని గడపాలి. ప్రతి మనిషికి గోల్స్ ఉండాలి. ఎంతసేపు సర్వీస్ గోలే కాదు, ఫ్యామిలీ గోల్ కూడా ఉండాలి. కాబట్టి వాళ్ళకు కూడా కొంత టైం స్పెండ్ చేయాలి. కాబట్టి మేము మార్నింగ్ టైం అనేది మా ఫ్యామిలీకి కేటాయిస్తున్నాం. కాబట్టి నేను కావలి ప్రజానీకాన్ని కూడా 9 గంటల పైన రమ్మంటాను తప్ప ఎప్పుడు కూడా ఉదయాన్నే రమ్మని నేను జనరల్ కూడా కొన్నాను. ఈ సందర్భంగా నూతన సంవత్సరంగా కూడా మరొక్కసారి కావలి ప్రజానీకానికి కూడా తెలియజేసేది, నాకు ఉదయం 9 గంటల పైన నేను ప్రజాక్షేత్రంలో కొనసాగి దయించి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని 9 గంటల పైన నా అక్కడికి రావాల్సిందిగా మీ ద్వారా కూడా కోరుతున్నాను. ఓకే, ఇకపోతే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ముద్దు పేరు ఉందా? అంటే మిమ్మల్ని ముద్దుగా ఎవరు పిలుస్తారు? ముద్దు పేరు ఏంటి? జనరల్గా నేను వర్క్లో సీరియస్గా ఉంటా, పనిలో సీరియస్గా ఉంటా, సాధించాలన్న తపనలో సీరియస్గా ఉంటా. నా స్పీడు, నా యాక్టివిటీని చూసి కొంతమంది నన్ను ముక్కో పని లేదంటే ఉంటుంది. కానీ నాకు ఏ ఒక్కరిని హృదయం నిండా ప్రేమ ఉన్నప్పుడే, ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ కోపం ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ అనుమానం ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే కోపం కూడా ఉంటుంది. అందుకే నేను రకరకాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నన్ను వచ్చి అంత స్వతంత్రంగా కూడా పిలిచే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడైతే డెఫినెట్గా ఉండదు, బిఫోర్ ఉంటుంది కదా? లేదు, నాకంటూ ఏం లేవు. నేను ఫస్ట్ నుంచి కొంచెం వర్క్ మైండెడ్లో వెళ్ళేవాడిని కాబట్టి నేను అంత జోయల్గా ఉండేవాడిని కాదు. కాబట్టి అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు. కాబట్టి నాతో అంత అంత చనువుగా కూడా నా మీద జోకులు వేసే పరిస్థితి కూడా. నన్ను అసలు ఏమండి అంటే చంద్రబాబు నాయుడు గారు కృష్ణారెడ్డి అంటాడు. కృష్ణారెడ్డి అంటారు. ఓకే, సార్ కృష్ణారెడ్డి అని అంటాడు. ఓకే, కృష్ణారెడ్డి ఏ విషయంలో అయినా ఫెయిల్ అయ్యారా? అపజయం లేని విజయం అది మంచిది కాదు. జీవితంలో ఎన్ని అపజయాలు సాధిస్తే అన్ని మెట్లు ఎక్కుతాం. అది దేవుడైనా మనిషి అయినా. మనం పూజించే దేవుళ్ళందరూ వైఫల్యం చెందిన తర్వాతనే విజయం సాధించారు కాబట్టి పూజిస్తున్నాం. నా జీవితంలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. అన్నీ అనుభవిస్తేనే ఈరోజు ఈ స్థాయికి రాగలిగాం. అంటే ప్రతి ప్రయత్నం, జీవితంలో ప్రతి మనిషి ప్రయత్నించాలి. ప్రయత్నంలో విఫలం చెందుతాడు. విఫలం వెంటనే హేళన ఉంటుంది. హేళన తర్వాత మళ్ళా ప్రయత్నం చేయాలి, అప్పుడు విజయం సాధిస్తాం. కాబట్టి ఎవ్వడు కూడా జీవితంలో ఎట్ ఏ టైం విజయం సాధించాడు అని చెబితే అది బ్లండర్. ఓకే, ప్రతి మనిషి ప్రయత్నం ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్లో కంపల్సరీ వైఫల్యాలు ఉంటాయి. పుట్టిన బిడ్డ దోగాడ నేర్చుకున్న కాడి పడతాడు, మళ్ళా లేచి నిలబడేదాకా 100 సార్లు పడ్డా ప్రయత్నించాడు కాబట్టి లేచి నిలబడ్డాడు కాబట్టి నడక నేర్చుకున్నాడు. కాబట్టి ప్రయత్నించకుండా ఏ ఒక్కడు సాధించడు. ఈ ప్రయత్నంలో విఫలాలు ఉంటాయి. నా జీవితంలో కూడా చాలా విఫలాలు, చీకటి రోజులు కూడా గడిపిన రోజులు కూడా ఉన్నాయి. ఇంతకుముందు మీరు బిజినెస్ మ్యాన్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలామంది ఉద్దేశం ఏంటంటే బిజినెస్గానే చూసుకోకుండా ఎందుకు రాజకీయాలకు రావాల్సి వచ్చింది, అంటే ఎందుకు మీరు ఎమ్మెల్యే అవ్వాల్సి వచ్చింది? బిజినెస్ ఒక యాంగిల్, కుటుంబ పోషణ కోసం, సఫిషియెంట్ ఇన్కమ్ కోసం ఈ దేశంలో పుట్టాం. ఎంతోమందికి కొంత మనం ఉపాధి కల్పించాలి. వీటన్నిటిలో బిజినెస్తో కూడుకుంది. ఇంకా మెరుగైనటువంటి సేవ చేయాలి అంటే రాజకీయంలో చేయగలిగినటువంటి సేవ దేంట్లో చేయలేం ఇప్పుడున్నటువంటి ఈ భారతదేశ సంస్కృతిని బట్టి. కాబట్టి ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలనేటువంటి ఆలోచనే తప్ప వేరే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రాలా. మనిషికి ధనకాంక్ష ఉంటుంది, ధనకాంక్ష తీరిపోయిన తర్వాత కీర్తికాంక్ష ఉంటుంది. ఒక స్థాయి వరకు డబ్బు సంపాదించుకున్న తర్వాత కీర్తి కావాలి. పోతూ ఎత్తుకోపోతే కీర్తి తప్ప ధనం కాదు. 55 ఏళ్ల వయసు వరకు కుటుంబం కోసం ధనం సంపాదించాం. 50 తర్వాత కోసం కావాలి ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేయాలనుకున్నా. అదే ఉద్దేశంతో ముందుకు పోతున్నా. తప్పకుండా కీర్తితోనే పోతా. బిజినెస్ మ్యాన్ అంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ప్రతి చేసే పనిలో. రాజకీయం అంటే క్యాలిక్యులేషన్ ఉండకూడదు. సో రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తాం అంటే మీరు బిజినెస్ మ్యాన్కి క్యాలిక్యులేషన్లో కొద్ది క్యాలిక్యులేషన్ ఉంటే చాలు. ఎందుకంటే పిఎల్ దగ్గర నుంచి, జిఎంఎల్ దగ్గర నుంచి, మేనేజర్ల దగ్గర నుంచి ఎఫిషియెంట్ పర్సన్స్ శాలరీ ఇస్తున్నాను. కాబట్టి ఎఫిషియెంట్ పర్సన్స్ అందరూ క్వాలిఫైడ్ పర్సన్స్ దొరుకుతారు. బిజినెస్ని ఎక్స్పాన్షన్లో ఒక్కరి పాత్ర కంటే కూడా అందరి పాత్ర పనిచేస్తుంది. రాజకీయంలో ఒకే ఒక పాత్ర. నా క్యారెక్టరే నన్ను పెంచాలి, నా బిహేవియరే నన్ను మార్చాలి, నా విధి విధానాలే ముందుకు తీసుకుపోవాలి, నా నడకే
నా విజయానికి దారి తీయాలి, అన్నీ కూడా కలగలిపితే రాజకీయంలో ఒకే ఒక వ్యక్తి యొక్క ప్రయత్నమే విజయమా విఫలమా అనేది కూడా. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. బిజినెస్లో అట్లా కాదు, ఫెయిల్యూర్స్కి 100 కారణాలు, విజయానికి 100 కారణాలు ఉంటాయి. రాజకీయంలో ఒకే ఒక కారణం, విజయం చెందినా అపజయం చెందినా నా స్వయంకృత అపరాధం ఉంటుందే తప్ప అవతల వ్యక్తి కాదు. ఒకటి తెలివితే నన్ను ఓడించలేడు, నా స్వయంకృత అపరాధంతో నేను ఓడిపోతా. నేను విజయం సాధిస్తే నా టాలెంట్తో నేను విజయం సాధిస్తా, ఎదుటోడు యొక్క వైఫల్యంతో నేను విజయం సాధించను. సో 100కి 100 వ్యాపారం వేరు, రాజకీయం వేరు. రాజకీయం అనేది చాలా సాము. మా మీద అందరి కళ్ళు ఉంటాయి, వ్యాపారస్తుల మీద కళ్ళు ఎవరి ఉండవు. మనీతో అన్నీ చేసుకుంటూ పోవచ్చు, రాజకీయంలో ఏమి చేయలేం. సో రాజకీయం చాలా డిఫికల్ట్. ఓకే, ఇంతకుముందు కావాలంటే గంజాయి వనం కూడా అనేవాళ్ళు. సో గంజాయి అంత ఎక్కువగా ఇక్కడ సప్లై అయ్యేది, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? నేను మీకు నా పాత వీడియోలు చూడండి. ఎలక్షన్ ముందు నేను చెప్పింది అదే. అప్పుడు అందరూ నేనేదో ఎలక్షన్లో ఓట్ల కోసం ప్రచారం చేశాను, ప్రతిపక్షాన్ని విమర్శించడానికి మాట్లాడాను అందరూ అనుకున్నారు. మీలాంటి పత్రికా రంగానికి సంబంధించిన ప్రముఖులందరూ కూడా. నా ఓల్డ్ వీడియోలు కూడా చూడండి. కావలి గంజాయి వనంగా మారిందని చెప్పింది నేను. కావలి బెంగళూరుకి షెల్టర్ అయింది, కడప, అనంతపురం, బెంగళూరుకి గంజాయి తరలించేదానికి కావలే షెల్టర్ అయింది. ఇక్కడి నుంచే ప్యాక్ చేసి తీసుకెళ్తున్నారు. కావలిలో కోట్ల రూపాయల మారక ద్రవ్యాలు ఇక్కడి నుంచే నడుస్తున్నాయని చెప్పిన ఏకైక వ్యక్తిని కూడా నేనే. అందరూ అప్పుడు అన్నారు, మా పక్కనున్న మా మిత్రులు కూడా, సారు ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నాడని. ఈరోజు అది నిజమా కాదని మీకు అర్థమైంది. ఈరోజు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ సరౌండింగ్లో ఒక్కసారి మీరు చూడండి. మా పోలీస్ యంత్రాంగం, నేను తీసుకొచ్చిన మా యంత్రాంగం ఈ రోజున కావలిని గస్తీ పడుతున్నారు. ఈ గస్తీ కాస్తున్న క్రమంలో నిరంతరం గంజాయి మీద డ్రైవ్ జరుగుతుంది. జిల్లా ఎస్పీ గారి ఆలోచనతో నేను జిల్లా ఎస్పీ గారిని పదే తెలియజేశా కావలి గంజాయిని. ఈరోజు మా సిఐలు అందరూ, మా డిఎస్పీ గారు, ఎస్ఐ 2 రోజులకోసారి, ఎందుకంటే పాతుకుపోయింది ఇక్కడ. ఈ గంజాయి మహావృక్షంగా తయారైపోయింది కావలి. ఈ రోజున వాటిని పెకలించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. 4 రోజులకు ఒకసారి 5గురు జైల్లో పెడుతున్నారు. నిన్నటి రోజున కూడా డిఎస్పీ గారు కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో బెంగళూరుకు సంబంధించి 159 కేసుల్లో ముద్దాయి అయినటువంటి వ్యక్తి 12 కేజీలు గంజాయి తీసుకుపోతుంటే మా పోలీసులు, కావలి పోలీసులు వైజాగ్ దాటి కావలిలో పట్టించాం. మా కావలి పోలీసులకు దమ్మది. వాళ్ళ ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తున్నా. అంటే నాకు అధికారులతో అటువంటి మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఏ పార్టీ అయినా ఎంత తోడైనా గంజాయి అమ్ముతున్నాడు, తాగుతున్నాడు అరెస్ట్ చేయమని చెప్పేశాం. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నేను జనాలు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క తల్లి కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకున్న సంఘటనలు చూశాను. బిడ్డల తల్లులు అనే విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు ప్రవర్తించిన తీర్లు ఆ తల్లులు చెబుతుంటే ఒక బిడ్డగా నేను బాధపడ్డా. అందుకే కావల్లో ఒక గంజాయి ఉండకూడదని జగనన్న లేఅవుట్లు కట్టారట. జగనన్న లేఅవుట్లో జనాలు లేరు, గంజాయి ఉంది. గంజాయి భద్రపరిచే స్టోర్ రూములుగా మారిన ఈరోజు జగనన్న కాలనీలు, అసాంఘిక వ్యవహారాలకి జగనన్న కాలనీలు. ప్రజలు నివసించేదానికి కాదు, అసాంఘిక వ్యవహారాలకి, మర్డర్లు చేసేదానికి, మానభంగాలు చేసేదానికి, గంజాయి స్టోర్ చేసేదానికి ఈరోజు జగనన్న కాలనీలు ఏర్పడ్డాయి. వాటి మీద ఇప్పుడు మేము పోలీసు గస్తీ పెంచాం. అక్కడ కూడా పోలీసు ఈరోజు అవుట్ పోస్ట్ పెట్టాల్సిన పరిస్థితిని ఈరోజు వచ్చింది. పాలకుల యొక్క ముందు చూపు లేని తనం, వాళ్ళ యొక్క స్వార్థం, ఆర్థిక లావాదేవీల మీద చూపిన ప్రేమ ఈరోజు ప్రజలకు నివాసానికి ఉపయోగపడకుండా అసాంఘిక వ్యవహారాలకి ఈరోజు నిలవైంది ఈరోజు ఆ ప్రాంతం. వీటన్నిటిని మార్పు చేయటం మేమేం దేవుళ్ళం కాదు. క్రమేపీ ఈ రాష్ట్రం అప్పుల పాలైనట్టు రాష్ట్రాన్ని ఒక పక్క మా బాసు గాడిలో పెడుతుంటే ఆయనకి మేమందరం తోడుగా సపోర్ట్ ఇస్తూ ఈరోజు మేము కూడా మా కావలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి అంచెలంచెలుగా ప్రజలను కలుపుకొని ఎక్కడ కూడా అసాంఘిక వ్యవహారాలు జరగనీయకుండా చూస్తూ ఈరోజు మేము చేస్తున్నాం.
ఇంకా కావలికి ఈ రోజున కావలి మున్సిపాలిటీ చుట్టూ కూడా ఈరోజు కెమెరాలతో సోలార్ కెమెరాలు పెట్టేదానికి ఈరోజు మున్సిపాలిటీకి ఎస్టిమేషన్లు వేయమన్నాం. నెల్లూరులో మా మంత్రివర్యులు నారాయణ గారు ఏర్పాటు చేయబోతున్నారు. ఆయన చేసిన వెంటనే ఆయన ఏ రూల్ ప్రకారం అయితే మున్సిపాలిటీ నిధులతో పెట్టాడో అదే నిధులతో మళ్ళీ కావల్లో కూడా ఈరోజు మేము అంటే అవుట్కట్స్ మొత్తాన్ని ఈరోజు దిగ్బంధం చేస్తున్నాం. కారణం అక్కడే గంజాయి జరుగుతుంది, ఈవిటీజింగ్లు జరుగుతున్నాయి, అసాంఘిక వ్యవహారాలు జరుగుతున్నాయి. వీటన్నీ అరికట్టాలంటే పోలీసులు పొద్దులస్తం పోయి కాపలాకాయాలి. వాటన్నిటిని కెమెరాల్లో తీసేదానికి టౌన్లో ఏ ఒక్క దొంగతనం జరిగిన అవుట్కట్స్లో కెమెరాల ద్వారా వాటిని తీసుకునేదానికి ఈరోజు మేము కావాలని దానికి కూడా మానిటరింగ్ చేస్తున్నాం. ఎస్పీ గారితో మాట్లాడాం. అతి తొందరలో కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంటే ఇవన్నీ ఒక్కసారిగా కావు, 10 సంవత్సరాలుగా కావలలో పాతుకుపోయి ఉన్నటువంటి వాటన్నిటి వెలికి తీస్తున్నాం. ఈరోజు గంజాయి అమ్మేవాళ్ళ మీద అందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయమని చెప్పాను నిన్న అధికారులకు కూడా నేను ఇటీవల కాలంలో. కారణం దీన్ని అరికట్టాలి. భావి భారత పౌరులుగా దేశానికి ఎనలేని సేవ చేయాల్సినటువంటి పిల్లలు ఈరోజు 19 సంవత్సరాలకి 20 సంవత్సరాలకే ఈరోజు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. 30 సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈరోజు కావల్లో దాదాపు నాకు తెలిసి యువకులు కాలేజ్ చదివే యువకులు 19 మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆ టెల్డాన్ ట్యాబ్లెట్ వాడి మారద్రవ్యాలు బానిసలై. వీటిని అరికట్టేదానికి మేము మా పార్టీ ప్రోత్సాహం తీసుకున్నాం. మా కార్యకర్తలందరూ సపోర్టుతో ఈరోజు దాన్ని గంజాయి లేని కావలుగా అభివృద్ధిలో ఉండే కావలుగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీ మీద ఏదో ఒక కౌంటర్ వేస్తూ ఉన్నారు. మీరు మాత్రం కౌంటర్స్ వేయకుండా అంటున్నారంట. సో మీ నుంచి కౌంటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. అతను పబ్లిసిటీ కోసం పాకులాడే వ్యక్తి అతను, అభివృద్ధి కోసం పాకులాడే వ్యక్తి నేను. ఆయన పబ్లిసిటీ ఆయనకు అవసరం, నాకు అవసరం లేదు. ఓకే. ఆయన కావలిలో గత 5 సంవత్సరాలు కావలి ట్రంక్ రోడ్డు మొత్తం ట్రాఫిక్ని దిగ్బంధం చేసి ఆయన అందాన్ని ఆయన ఆకారాన్ని ఫోటోల రూపంలో కావలి ప్రజలు చూపించుకున్న వ్యక్తి నేను. 6 నెలల కాల కావల్లో హోర్డింగ్లు తీసేసిన వ్యక్తి నేను. ఆయనకి వచ్చినప్పుడు ఏదో ఒకటి కావాలా, ప్రజలు మర్చిపోయారు అతన్ని. అతను చేసిన కావలి చేసిన చేదు జ్ఞాపకాలు ఇంకా ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి నేను ఒక ఉన్నానని గుర్తించడం కొరకు అతను అప్పుడప్పుడు ఎలుక బోనులో నుంచి కలుగులోంచి బయటకు వచ్చి తలెత్తి చూసి అట్లా వెళ్ళిపోద్ది. అట్లా సీజనల్ బర్డ్ అతను. సీజనల్ బర్డ్ అంటే చెరువులో నీళ్లు ఉన్నప్పుడే కొంగలు వస్తాయి. అతను సీజనల్గా కావలికి రావటం, నేనున్నానని గుర్తించమని నలుగురు చెప్పుకోవటం కోసం చేసే వాటికి కూడా నేను చెప్తే నా దృష్టిలో అతను లీడర్ అనేదానికి కూడా స్ట్రీట్ లీడర్ అని పేరు నేను అతనికి పెట్టిన ముద్దు పేరు. స్ట్రీట్ లీడర్ కూడా నేను ఆన్సర్ చెప్పడం స్టేట్ కాదు స్ట్రీట్ లీడర్ వాటికి కూడా నేను కౌంటర్లు ఇస్తే అది కావలి ప్రజలకు అంత మంచిది కాదని నేను ఇవ్వటం ఆపేశాను. బీదా సోదరులు అంటే బీదా మస్తాన్ రావు గారు, బీదా రవిచంద్ర గారు, వారి సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది కావలి నియోజకవర్గం సంబంధించింది? వాళ్ళు తోడబుట్టిన అన్నదమ్ములు, నేను ఆత్మ బంధువుతైన అన్నదమ్ములు. అన్నదమ్ముల మధ్య ఎప్పుడు కూడా ఒకే బంధం ఉంటుంది, కలిసిమెలిసిపోవటం. ఈ రోజున రవిచంద్ర గారు నాకు ఒక మంచి మిత్రుడు. 99 నుంచి మేము ఇద్దరు మంచి మిత్రులు. ఈరోజు నాకు టికెట్ ఇప్పించే దాంట్లో ఆయన కృషి చాలా ఎక్కువ ఉంది. గెలిచిన కాడి నుంచి నేను ఆ కుటుంబాన్ని కలుపుకొని పోవడంలో నా కృషి ఉంది. మా ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఒకే బాండింగ్. ఆయన నేను గౌరవించుకుంటూ, నన్ను ఆయన గౌరవించుకుంటూ ఈరోజు మేము ఇద్దరం మాట్లాడుకుంటూనే ఏ ఒక్క పని కూడా జరుగుతుంది. నేను కావలి ఎమ్మెల్యేగా ఉన్నా ఆ కుటుంబం మీద నాకు ఒక ఎనలేని గౌరవం, ముఖ్యంగా రవిచంద్ర గారి మీద నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి రవిచంద్రగా నేను భావిస్తుంటా. ఎందుకంటే అందరూ వ్యాపారాలు చేస్తుంటే అతను కష్టాల్లో పార్టీకి నిలబడ్డ వ్యక్తి. మేమందరం పదవుల్లోకి వచ్చినా ఈరోజు పదవులను పక్కన తృణప్రాయంగా పెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నాకు అందుకని అతను అంటే ఒక సదాభిప్రాయం. అందువల్ల ఈరోజు మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. నేను గెలిచిన రోజే చెప్పా, తొందరలోనే మనం మస్తాన్ రావు గారిని కూడా మనం అమ్ముల పదవులు అస్త్రంగా తీసుకుందామని. అది నేను అన్న టైం ఏమో కానీ గెలిచిన 5 నెలలకి అన్న కూడా రావటం,
అన్న వచ్చిన రోజు వస్తున్నాను రోజు తెలిసిన రోజు నాకు ఫోన్ చేసి రవి చెప్పింది అదే, నువ్వు ఏ నోటితో అన్నావు అదే నెరవేరినట్టుందని. డైరెక్ట్గా రాజ్యసభ కూడా వచ్చేస్తాను అది అనుకున్న ప్రకారం వచ్చాం. ఈరోజు కావలిలో అభివృద్ధి దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు అల్లూరు ప్రాంతం కావచ్చు, ఈరోజు కావలిలో ఏ ఒక్కటి జరిగినా మేమందరం కూడా మాట్లాడుకొని చర్చించుకుని మా మధ్య మంచి బాండింగ్, ఒక మంచి గుడ్ రిలేషన్. మీరు ఇటీవల కాలంలో లేఅవుట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినారు, అంటే అక్రమ లేఅవుట్స్ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినారు. ఏంటి అంటే ఏం జరుగుతుంది కావలిలో లేఅవుట్స్ పరంగా? గుడ్ క్వశ్చన్ అండి. అడగాలనుకున్నది మొదట్లో అడుగుతారనుకున్నా. ప్రధానంగా కావలిలో గత 5 సంవత్సరాల కాలంలో లేఅవుట్స్లో 2 రకాల లేఅవుట్స్ ఉంటాయి. ఒకటి అనాథరైజ్డ్ లేఅవుట్, ఒకటి డిటిసిపి ఆర్ నోడా లేఅవుట్. నోడా లేఅవుట్ ఈజ్ పక్కా. అనాథరైజ్డ్ లేఅవుట్ అంటే ఓన్లీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోలేదే కానీ లుక్ లైక్ సేమ్ నామ్స్తో చేస్తారు, అది కూడా ఇబ్బంది లేదు. కానీ కావలిలో 3వ లేఅవుట్లు జరిగినాయి. 3వ లేఅవుట్స్ ప్రతాప్ రెడ్డి లేఅవుట్స్ అని. అంటే ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉంటుందో అక్కడే లేఅవుట్ వేస్తారు వీళ్ళు. వీళ్ళకి గవర్నమెంట్ భూమిని కలుపుకొని లేఅవుట్లు వేయడం ఆనవాయితీ. అది కాలువల, గుంటల, వంకల, వాగుల వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందో ఆ భూమిని ఆనుకొని లేఅవుట్ వేయటం, ఈ భూమిని కూడా కలిపి దాంట్లో లేఅవుట్లో కలిపేయటం, ఒరిజినల్ సర్వే నెంబర్ని లీగల్ ఒపీనియన్కి పంపటం, లాయర్ లీగల్ ఒపీనియన్ ఒక మంచి ఫేమస్ లాయర్ చేత లీగల్ ఒపీనియన్ తీసుకోవటం. లీగల్ ఒపీనియన్ ఏమో ఒరిజినల్ ల్యాండ్ మీదే ఉంటుంది, కానీ ఫ్లాట్ ఏమో నువ్వు పోయి ఫ్లాట్ కొంటే అది నీకు రిజిస్ట్రేషన్ చేసిన సర్వే నెంబర్ ఏమో పట్టా ల్యాండ్, నువ్వు పొజిషన్లో నీకు చూపించేదేమో గవర్నమెంట్ ల్యాండ్. తీరా నువ్వు సర్వే చేసుకుంటే నీకు ఇచ్చిన ఫ్లాట్, అలాట్ చేసినటువంటి ఫ్లాట్ గవర్నమెంట్ భూమిలో ఉంది. ఎప్పుడైనా గవర్నమెంట్ వాళ్ళ భూమిని వాళ్ళు తీసుకున్న రోజు నీ భవిష్యత్తు ఏంది? ఇది 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 మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ భూములు పక్కన వదిలేసి మీ ప్రైవేట్ భూముల్లో ఆథరైడ్ వేసుకోండి, తప్పు లేదనేది నా సిద్ధాంతం. ఎందుకంటే ఎవరైనా వ్యాపారం చేయాలి, ఎవరైనా బతకాలి, ప్రాంతాల అభివృద్ధి కూడా చెందాలి. ఈ కావలిలో 123 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఅవుట్లు వేశారు. మా తెలివిగల స్ట్రీట్ లీడర్ కావలికి వస్తాడు, రెవెన్యూ వాళ్ళని అడగడు, జిల్లా కలెక్టర్ దగ్గర పోయి రిటర్న్గా రాసివ్వడు, కావలి లేఅవుట్ల మీద సర్వే నెంబర్లు ఆక్రమణ జరిగినాయని తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే చెప్తున్నాడు, వీటి మీద మీరు ఇమీడియట్ విచారణ జరిగి దోషులను శిక్షించండి అని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ వేయడు. లేదా రెవెన్యూ అధికారుల దగ్గరకు వచ్చి ఏ సర్వే నెంబర్లు అయితే ఉన్నాయో వాటన్నిటి మీద ఎందుకు చేరని ఆయన రిటర్న్గా ఒక లెటర్ ఇవ్వడు. ఇంకా ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటానికన్నా కోర్టుకి వెళ్ళి తన పేరు మీదనే ఈ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి, వీటన్నిటిని వెలుగు తీయండి అని చెప్పి ఆయన కోర్టుకి వేయడు. మున్సిపాలిటీకి పోయి ఈ ల్యాండ్లు ఏమైనా చెప్పండి అని అడుగుతాడు. కాంపిటెంట్ రెవెన్యూ అథారిటీస్ ప్రభుత్వ ల్యాండ్ల మీద అజమాయిషి ఉన్నటువంటి వ్యక్తులు, రెవెన్యూ అధికారులు పోయి అడిగేది కమిషన్ అడుగుతాడు. అతనికి కావాల్సింది చెప్పే ఉనికి కోసం, ఉనికి నేను ఒకడు ఉన్నాను మర్చిపోకండి బాబు, నేను చేసిన పాపాలు గుర్తుపెట్టుకోకండి, నేను ఉన్నానని చెప్పుకోవడం కొరకు ఆయన అప్పుడప్పుడు కలుగుల నుంచి బయటకు వస్తాడు, సీజనల్ బాడ్లాగా కావుని అరుస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ కావుని అరిసిన రోజు పిండ ప్రదానం పెట్టినట్టు ఎవడికో వాడికి మూడు ఉంటుంది, ఎవడికో వాడికి పెట్టిపోతాడు. ఇక్కడ సమస్య ఈ కావలి బాగు కోసం ప్రయత్నం చేయడం. ఆయనకి తెలిసిందల్లా తన ఆస్తులను దాచిపెట్టుకోవాలి. ఈరోజు వాళ్ళు అమాయకులు, ఆయన పక్కన పనిచేసినటువంటి వాళ్ళందరూ అమాయకులు. వాళ్ళ దగ్గర కోట్లు తిని మళ్ళా వాళ్ళు ఈరోజు బలి చేస్తున్నాడు. మేమేమంటామంటే మీరు రండి, మేము ఇచ్చాం, చర్చికి రండి, నీ హయాములు ఇది ఇంత జరిగిందన్న, నువ్వు తిన్నావని మేము అంటం లేదు. నీ శిష్యులు లెఫ్ట్ రైటు ఫ్రంట్ బ్యాక్ టాప్ బాటంలో ఉన్నటువంటి అందరు కలిసినటువంటి చేసినటువంటి నిర్వాహకం. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ టైంలో ఇప్పుడు ఏమన్నాడు ప్రభుత్వ భూములను ఆక్రమించి, అంటే వితౌట్ నాలెడ్జ్ ఎమ్మెల్యేకి తెలియకుండా గవర్నమెంట్ భూములు లేఅవుట్లు వేస్తారా? సాధ్యం అవుద్దా? అధికారులు ఒప్పుకుంటారా? అధికారులు మనం భయభ్రాంతం చేయటమో, లేదా ప్రలోభాలు లొంగదీయటమో, లేదా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళని ఏదో ఒక దాంట్లో చేస్తే తప్ప అధికారులు చూస్తూ ఊరుకుంటారా? నీ హయాంలో 123 ఎకరాల ప్రభుత్వ భూములు, కాలువలను, ఎండోమెంట్ ల్యాండ్స్, అసైన్మెంట్ ల్యాండ్స్ ఆక్రమించేస్తే నాకేం తెలియదంటే అసమర్థున్నప్పుడు రాజకీయ కావాలి సేవ చేస్తాను రాగాకండి.
అసమర్థులైనప్పుడు మీరు కావాలని సేవ చేయకాకండి. చేస్తాం మేము మాలాంటి పవిత్రులు లేడని చెప్పుకోవడం కరెక్ట్ కాదు కదా. అది నిగ్గు తేల్చమంటున్నాం. నేను ఈరోజు చెప్పలే ఈ మాట, ఈ ఎలక్షన్ ముందే చెప్పా. 123 ఎకరాల ఆక్రమణ జరిగింది. దాని మీద ఇప్పటికే 37 ఎకరాల ప్రభుత్వ అధికారులు కాలువలు తీశారు. అంతలోకి వర్షాలు వచ్చినాయి. కానీ ఈరోజు మధ్యతరగతి కుటుంబీకులు మీలాంటి వాళ్ళు, మా బంధువులు లాంటి వాళ్ళు కొనుక్కొని నష్టపోతున్నారు. కాలువలు, వంకలు, ఎండోమెంట్ ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్స్, పేదోడికి ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ చుట్టూ మట్టి తోలుతారు, మధ్యలో అసైన్మెంట్ భూమి ఉంటుంది. వాడు బెదిరించేసి మట్టి తోలేస్తారు. ఎవరికి తెలుసుద్ది ఇది అసైన్మెంట్ భూమిని? కొనుక్కోవడానికి అందంగా వేశారు ప్లాట్లు, చూసుకున్నారు బాగుందని, నాకు ఈ ప్లాట్ కావాలి. అది తీరా చూస్తే అది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటుంది. పక్క సర్వే నెంబర్ వేసి రిజిస్టర్ చేస్తారు. లీగల్గా ఉంది కదా అంటే. కృష్ణారెడ్డిలో ఎన్ని రోజులు నువ్వు కూర్చొని అది కృష్ణారెడ్డిలో వద్దు, నీది ఎట్ట వద్దు? నువ్వు గవర్నమెంట్ స్థలంలో పోయి కూర్చొని అది నీది ఎట్ట వద్దు? నీకు హక్కు ఇచ్చింది నువ్వు ప్రైవేట్ ల్యాండ్. ఈ రకమైన దురాఘాతాలు ఆయన హయాంలో జరిగింది. ఇది తప్పు అంటే ఆయన వచ్చి ఈ మాట్లాడిపోతాడు. మేము అందుకని ఆయనకి సంజాషి చెప్పాల్సిన అవసరం కాదు. చట్టం తన పని చేసుకుంటూ పోద్ది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చింది. తొందరలో ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో అందరి మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. దానికోసం ఆ యాక్ట్ ఇంకా జీవో రూపంలో తొందరలో రాబోతుంది. సో ఇదే పాయింట్ అంటే రీసెంట్గా హైదరాబాద్లో కూడా హైడ్రా అనే ఒక సంస్థ వచ్చింది. సో నెల్లూరు అంటే ఇంతకుముందు ఒక మీటింగ్లో కూడా మంత్రి నారాయణ గారు హైడ్రాని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఒక మాట అన్నారు. సో కావల్లో కూడా వచ్చే అవకాశం ఉందా హైడ్రా అనేది? రాష్ట్రంలో ఎక్కడికి వచ్చినా ముందు కావల్లో కూడా వస్తుందిగా. అంతేనా? అంతేగా. సో అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? అంటే ఎలాంటి సిచ్యువేషన్ జరగవచ్చు? ఏం జరగదు. ఈ కలుగుల్లోకి వెళ్ళిపోతారు. పోయేది అమాయకులు. కలుగుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎప్పుడో కలుగులు రెడీ చేసుకున్నారు. కలుగుల్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు ఉండరు. అమాయకులు నష్టపోతారు. మేము అందుకని చాలా సందర్భాల్లో అమాయకులకు ప్రజలందరికీ కూడా నేను తెలియజేశాను, మీరు నష్టపోవద్దు, ఒరిజినల్గా ఎంక్వైరీ చేయండి, వితౌట్ సర్వే రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు అన్న. ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసాం. ఈరోజు సర్వే రిపోర్ట్ లేనిది రిజిస్టర్ చేసుకోవడం ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఊరిన ఫ్లాట్ కొనాలంటే పోయి సర్వే చేసుకుంటున్నాం. సర్వేని తీసుకుని అసలు ఇది ప్రైవేట్ ల్యాండా, మాకు రిజిస్టర్ చేసే సర్వే నెంబరే ఇది ఒకటేనా అనే భావన ఇప్పుడు ప్రజల్లో తెలుసుకున్నారు. ఇప్పుడు దాకా తెలుసుకోవాలి. ఓకే. సో ఇందాక ఒక సమస్య మీ దగ్గర తీసుకొచ్చాను. ఇంకో సమస్య అల్లూరు మెయిన్లో ఎక్కువగా ఆవులు తిరుగుతూ ఉంటాయి. సో అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి. సో దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా మీ తరపున? ఇది కావల పట్టణంలోను అల్లూరు టౌన్లో రెండు దిక్కులు కూడా ఈ ఆవుల సమస్య ఉంది. ఈ బందుల దొడ్లో తోలితే వాటికి నీళ్లు లేక ఆవులు అలమటిస్తున్నాయి. దానికి సంబంధించిన రైతాంగానికి తెలియజేస్తే వాళ్ళు వదిలేస్తున్నారు. ఇంక వీటిని తీసుకుపోయి మున్సిపాలిటీల ద్వారా ఆక్షన్ వేద్దామంటే బాగుండదని వెయిట్ చేస్తున్నారు. దీనికి పరిష్కార మార్గాన్ని వెతుకుతున్నారు. అతి తొందరలోనే వీటన్నిటికి మనమే ఒక గోశాలను ఏర్పాటు చేసి వాటన్నిటిని తీసుకుపోయి గోశాలలో కట్టేద్దామని ఒక నిర్ణయానికి వచ్చున్నారు. అతి తొందరలో తీర్మానాలు తీసుకుని మున్సిపాలిటీ వారు ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది తొందరలో. దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్డు మీద ఆవులు పొనుకుంటున్నాయి. రేత్రిపూట వాళ్ళు ఏం తెలియక వచ్చి కొట్టి యాక్సిడెంట్ జరిగిపోతున్నాయి. ఇది తప్పకుండా తొందరలోనే పరిష్కారం దొరుకుతుంది. అంటే సీఎం నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనేది కామన్ క్వశ్చన్ అందరికీ. మీకు ఎలాంటివి ఉంటాయి మామూలుగా ఎమ్మెల్యేస్ అంటే? ఎమ్మెల్యేస్ మీద ఇప్పుడు నిఘా ఉంటుంది. ఎమ్మెల్యేస్ ఎలా ఉన్నారు, రోజువారీ ఎలా ఉన్నారు, ప్రజల్లో ఉన్నారా, లేదంటే ఏమన్నా ఇల్లీగల్ వ్యవహారాలు చేస్తున్నారా, లేదంటే ఇంకేదైనా యాక్టివిటీస్లో ఉన్నారా, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది డైలీ మా గురించి ఎస్బీ వాళ్ళ ద్వారా కావచ్చు, ప్రైవేటు వాళ్ళ ఏజెన్సీల ద్వారా సీఎం గారు ఎక్కువ మా మీద నిఘా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా రకరకాల తప్పులు దొర్లుతున్న సమాజం కాబట్టి ఎక్కడన్నా పొరపాటు చేసినా కూడా పార్టీకి ఆ విషయాలు ఆపాదించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఏమి జరగకుండా చూసుకునే దానికి సీఎం గారు ఎప్పుడు మా మీద నిఘా ఉంటుంది. మేము పోయినప్పుడల్లా మాకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. మీరు ఇలా ఉండాలి, అందులో మాలాంటి వాళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మీరు ఎలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఏదంటే అది మీరు మాట్లాడి పరిమితులు ఉంటాయి. 100% ఉంటాయి. 100% అంటే ఉంటుంది కదా, నోటితో చెప్పాలి. వాళ్ళ సైకిల్తోనే వాళ్ళ మాటల బిహేవియర్తోనే మనం కూడా ఎడ్యుకేట్ అవుతూ ఉంటాం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఇంకేదైనా సమీక్షా సమావేశాలు ఏదైనా తప్పుడు అడుగులు వేసినప్పుడు పిలిచి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే అదృష్టం కొద్ది ఇప్పటి వరకు నాకు అవకాశం రాలే, అంటే పిలిచి మాట్లాడేది. ఓకే ఓకే. ఇకపోతే
జమిలీ ఎన్నికలు వస్తే అధికారంలోకి వచ్చేది వైసీపీ అని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయా? వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే అధికార పక్షం వైసీపీది అవుతుందా? జమిలీ ఎన్నికలు అనేది జమిలీ ఎన్నికలు కాదు, జమిలీ సిస్టమ్. జమిలీ సిస్టమ్ అంటే దేశం అంతా ఒకే దేశం ఒకే ఎలక్షన్గా ఉండాలనేది ఒక నినాదం. దీనికోసం ఈ రోజున పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతారో అప్పుడే అన్ని శాసనసభ ఎన్నికలు జరపాలి. పార్లమెంట్ ఎన్నికలు 2029లో జరిపేటప్పుడు అన్ని అసెంబ్లీ ఎన్నికలు ఈ లోపల కొన్ని టైం అయిపోతే వాటికి రాష్ట్రపతి పాలన విధించి ఆ టైం దాకా రాష్ట్రపతి పాలన ఉంటాం. కొన్నిటికి ఇంకా టైం చాలకపోతే వాటిని ముందుగా రద్దు చేసి ఎలక్షన్ జరపడం. ఇది కేంద్ర ప్రభుత్వ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపే విధానం. కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు 2029లో జరగబోతున్నాయి. ఆ ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు కూడా ఎప్పుడంటే అప్పుడు జరపడం కాకుండా ఒకేసారి ఇంక జరపడం. ఇంక ఈ లోపల ఏదైనా ఆగిపోయినా మళ్ళా ఎన్నికల వరకు కూడా రాష్ట్రపతి పాలనే ఉంటుంది. అంటే పాలకుల యొక్క నిర్లక్ష్యంలో ఎవరో ఒకరు మీతో పార్టీని బర్తరఫ్ చేసుకోవడం, ఎలక్షన్ పోదాం మళ్ళీ ఎలక్షన్ పోదాం అని ముందుగానే ప్లాన్ చేసినప్పుడు అలా కాకుండా దేశంతో ఎలక్షన్ జరిగే ఒకేసారి దేశ ఎన్నిక జరిగే రోజే అన్ని అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపాలి అనేది ఒక సిద్ధాంతం. అలా రేపు పార్లమెంట్ ఎన్నికలు 2029లో జరిగేటప్పుడు ఈ అన్ని అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మనదేమో ఎప్పుడు చూసినా ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఎన్నికలతో పాటు మనం జరుగుతున్నాయి. కానీ చాలా రాష్ట్రాలకి మొన్నే మహారాష్ట్ర జరిగింది, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ జరిగింది. వీటన్నిటికీ వెనక్కి తీసుకొస్తారు టైం. కాబట్టి 2029లో ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు చూద్దాం అసలు ఈ పార్టీ వైసీపీ పార్టీ ఉంటుందా, ఉనికి కోల్పోయినటువంటి పార్టీ, ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ ఎలా పట్టాల మీద రావస్తుందో వెయిట్ చేద్దాం. రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి జగన్ చాలాసార్లు సందర్భాల్లో అన్నాడు. సో అదేంటి అంటే రాష్ట్రపతి పాలన ఆయన ఎందుకు కోరుకుంటున్నారు? మీ కౌంటర్ అయిన దానికి? అతనికి అసలు రాజ్యాంగం గురించి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఇంకా తెలియదు. 164 సీట్లతో ఉన్న దాన్ని రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారు, ఏం జరిగింది? దళితుల మీద దహనకాండ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు నిర్వీర్యం చేసిన వ్యక్తి ఇది. శాంతి భద్రతలకి విఘాతం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఆయన కూడా రాష్ట్రపతి పాలన విధించమని అడుగుంటే బాగుండేది. ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ఈ ప్రభుత్వం, ఈరోజు న్యాయం సమపాలన నడిచే ఈ ప్రభుత్వం, ప్రజలు స్వేచ్ఛగా జీవించేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్రపతి పాలన? పిచ్చోడి చేతిలో రాయి. ఏం మాట్లాడుతున్నారో తెలియలే. వాళ్ళ గురించి మళ్ళీ మన ఇద్దరం మాట్లాడుకోవటం ఏమన్నా ఉందా? జరిగేవి కాదు కదా. వాళ్ళకి ఉనికిని కోల్పోయారు. ఇంట భద్రత లేదు, ఇంట్లో సమస్యలు ఈదులో పోతే ప్రజలు రావటంలే. కాబట్టి ఏదో ఒకటి ఉనికి కోసం ఏదో ఒకటి చెప్పేటువంటి వీటిని కూడా మనం మాటలు మీరు కొట్టేస్తున్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. మీరు నుంచి జనాలు కోరుకునేది ఏంటంటే రాజకీయ నాయకుడు కాదు, నాయకుడిలా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. మీరు అలాగే నాయకుడిలాగా మనకి సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నాం మా సాస్ టీవీ తరఫున. అలాగే మా సాస్ టీవీ తరఫున మేము ఏదైతే ప్రాబ్లమ్స్ రేస్ చేసామో అవి కూడా త్వరలో తీర్చాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. తప్పకుండా నాయకుడిగా కాదు సేవకుడిగా ఉంటానని మరొకసారి మీ అందరికి కూడా హామీ ఇస్తూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.